అందంగా ఉంటే తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు చూడు ఇంకా అందంగా తయారవుతాను. నేను అప్పుడు ఏమైపోతావో నువ్వు. సో వెళ్ళిపోతున్నా అయితే అంత అంతా నేను చూడలేను. మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? పళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్ ఏరే లెవెల్ వర్మ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్లా మీ అంజలి పవన్. మా వీడియోలని మీ వరకు వచ్చారంటే మీరేం చేయలేదు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోలన్నీ మీ వరకు వచ్చేస్తాయి. యాహూ సూపర్ హ్యాపీ అబ్బా. సో నువ్వే అంజలిని చెప్పు ఒకసారి, తరంగా చూసి ఎవరు అనుకుంటున్నాను మోల్. నువ్వే అంజలిని చెప్పు ఒకసారి, తరంగా చూసి ఎవరు అనుకుంటున్నాను మోల్. ఎలా తయారయ్యాడు కుళ్ళుపులో అందంగా ఉంటుంది. నిన్ను చూసి కుళ్ళు పడాలి, నిన్ను చూసి కుళ్ళు పడాలి. అందంగా ఉంటే తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు చూడు ఇంకా అందంగా తయారవుతాను. నేను అప్పుడు ఏమైపోతావో నువ్వు. సో వెళ్ళిపోతున్నా అయితే అంత అంతా నేను చూడలేను, అంత అంతా నేను చూడలేను. బాయ్ రా, వెళ్ళిపో అవసరం లేదు నువ్వు. బాయ్ రా, వెళ్ళిపో అవసరం లేదు నువ్వు. సో యాక్చువల్గా ఏంటంటే ఎప్పటి నుంచో మీ అందరూ అడుగుతున్నారు కదా హోమ్ టూర్ ఎప్పుడు అని చెప్పేసి. ఆల్రెడీ సిరీస్ మనం స్టార్ట్ చేసాము. ఎందుకు లేట్ అయింది ఏంటి కూడా నేను చెప్పేసాను, మళ్ళీ అదంతా ఇప్పుడు చెప్పలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు హోమ్ టూర్ అనగానే ఇల్లుతో పాటు మనం కూడా అందంగా తయారవ్వాలి కదా, కొంతమంది కుళ్ళుకోవాలి కదా. చచ్చిపోవాలనిపిస్తుంది సార్ నాకు, చచ్చిపోవాలనిపిస్తుంది సార్ నాకు. ప్లీజ్ సార్ వెళ్ళిపోండి, ఎవడు ఆపట్లేదు నేను ఇక్కడ. అందంగా తయారవ్వాలి నేను కూడా. సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇల్లుతో పాటు మనల్ని కూడా మనం అందంగా తయారు చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే పండగల టైము అండ్ చుట్టాలు ఫ్రెండ్స్ చాలా మంది వస్తారు, చాలా ఫోటో షూట్స్ ఉండబోతున్నాయి. చాలా పెద్ద స్కెచ్ కదా, మరి పెద్దలు అన్నప్పుడు పెద్ద స్కెచ్లు వేయాలి. సో అందుకని అది కూడా కాదబ్బా. యాక్చువల్గా ఏంటంటే మేము ఆల్మోస్ట్ 1 month ఫుల్ తిరిగి బాగా టైర్డ్ అయిపోయాను అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత కనమ్మగాడు కూడా గుర్తుపట్టలేదు మమ్మల్ని. ఎవర్రా మీరంతా అని అడిగింది అది. సో అందుకని ఇప్పుడు మనము మన కొత్త ఇంటి గృహప్రవేశానికి ప్రిపరేషన్స్ స్టార్ట్ చేయబోతున్నాము. సో అందుకోసం ఈరోజు మేము ఎక్కడ ఉన్నామో తెలుసా, హివాగా చూసారా ప్లేస్ ఎంత బాగుందో. మనం క్లినికల్ సర్వీసెస్ కానివ్వండి, సెలూన్ సర్వీసెస్ కానివ్వండి తీసుకునేటప్పుడు మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. ఆ ప్లేస్ ఒక హెవెన్లా, మన ఇల్లులా ఉంటే ఎలా ఉంటుంది? హివాగా గచ్చిబౌలిలో ఉంది, ఓన్లీ 1 బ్రాంచ్ అనమాట. సో ఇండియాస్ బిగ్గెస్ట్ సెలూన్ అండ్ క్లినిక్ ఇది. సో ఇక్కడ ఏంటంటే మనకి సెలూన్ సర్వీసెస్ అండ్ క్లినికల్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఫ్యామిలీకి అండి బాబు. అంటే మామూలుగా ఏంటంటే ఇలాంటివన్నీ ఆడవాళ్ళకే అని చెప్పి కొంతమంది కుళ్ళుకుంటూ ఉంటారు. బట్ మన వివాదాలో ఫ్యామిలీ అందరికీ ఉంది. అండ్ ప్రశాంతంగా వచ్చి ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు అనమాట. బెస్ట్ వీళ్ళతో పాటు వస్తే గంటల టైం అయిపోతుంది. ఇలాంటి మాకు ఏంటంటే మేము కూడా బిజీ అయిపోవచ్చు. ఇద్దరు ఒకటేసారి మా మీద పడి ఆడకుండా ఉంటారు. ఇక్కడ బెస్ట్ అంటే డౌన్టాలజిస్ట్లు ఉన్నారండి. అంటే మనం ఫస్ట్ టైం వచ్చినప్పుడు అది ఎలాంటి సర్వీసెస్ తీసుకోవాలి, అది ఇదంతా ఓకేనా అని అనిపిస్తూ ఉంటుంది. నాకు కూడా అలాగే ఉంటుంది అనమాట. సో అట్లాంటప్పుడు మనకి వీళ్ళు చాలా కరెక్ట్గా గైడ్ చేస్తారు. అంటే మీరు వెళ్ళగానే ఫస్ట్ మనం అసలు ఏంటి, మీకు ఏం కావాలి, మీకు ఏ సర్వీస్ సూట్ అవుతుంది, లేదు మనం తెలుసుకోకుండా నాకు ఈ సర్వీస్ కావాలంటే వద్దండి అది మీకు సూట్ అవ్వదు, ఇదైతే బాగుంటుందని చెప్పి మనకి చక్కగా గైడ్ చేస్తారు. సరే చాలా ఎంక్వైరీ చేసి అర్థమైంది. సరే ఎందుకు నువ్వు అంతా మాట్లాడాలి, చూపించేస్తే అయిపోద్ది కదా. అవును కదా, అంటే మన వాళ్ళకి ఒక డౌట్ ఇదే అంటే స్టార్ట్ చూస్తున్న వాళ్ళకి ఫస్ట్ చూస్తారనమాట ఈ వీడియో అసలు దేనికి సంబంధించింది భయ్యా, ఇది కంటిన్యూ చేయాలా వద్దని. అందుకే వాళ్ళ కోసం సరే ఎంత మాట్లాడినారు కాబట్టి లోపలికి వెళ్ళి మేము ఏమైతే చేస్తామో అవన్నీ మీకు కూడా చూపించబోతున్నాం. భలే ఉంది కదా, 5 star హోటల్ లా ఉంది నీట్గా. హలో అండి హరిత గారు, ఎలా ఉన్నారు? బాగున్నాము. సో ఇగో ఇలా వచ్చాము, మమ్మల్ని మీరు ఫుల్గా మార్చేయాలి. సో హరిత గారు అనమాట మన హివాగా ఫౌండర్ ఆవిడ. సో మీ మాటల్లో చెప్పండి, మన హివాగాలో ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి? All services under one roof only. So starting from salon services, honey services, head to toe services, advanced facials, ninchi, pedicures, manicures, hair spas, everything are there. And related to hair and skin, clinical ga chudagalite skin treatments, hair treatments, transplantation work, advanced lasers and body rituals and permanent unwanted hair removal, everything is challenge
లిస్ట్ చాలా పెద్దగా ఉంది. అసలు ఈ కాదండి, ప్రపంచంలో చూసిన గూగుల్ సెర్చ్ చేసిన మొత్తం వచ్చేసి కానీ భలే అండి. అన్ని అంటే ఒక్కొక్క ట్రీట్మెంట్ కోసం ఒక్కొక్క దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. లేదండి, అవును. అండ్ అన్నీ కూడా ఒకటే ప్లేస్లో. అది కూడా నాకు బాగా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఈ ఎన్వైర్న్మెంట్, అంబియన్స్ కూడా అంటే అంబియన్స్ ఎంత బాగుంది It అంటే should be like a home after home. A relaxation, you know, a peaceful. మీరు ఒక 2-3 hours spend చేయాలని అంటే you should feel that ఆ relaxation ఇవ్వాలని. అలా కాదండి, మీరు మొత్తం మంత్ ఇక్కడే స్పెండ్ చేసేలాగా చేశారు ఇది. కానీ ఇది మన హైదరాబాద్లో ఒకటే బ్రాంచ్ గచ్చిపోవాలి, అంతే కదా? One branch, yeah. ఓకే. సో ఇప్పుడు మమ్మల్ని ఎవరు గైడ్ చేస్తారు? షూర్ అండి, విల్ హ్యావ్ హెల్త్ కౌన్సిలర్స్ అండ్ హెడ్ కూడా ఉన్నారు. ప్రాపర్గా మీ రిక్వైర్మెంట్ని ఒకసారి కన్సిడరేషన్లోకి తీసుకుని విల్ ప్రొసీడ్. నేను ఇంతకు ముందు కూడా మన వాళ్ళకి అదే చెప్పాను, చక్కగా వీళ్ళే గైడ్ చేస్తారు మనకి ఏం సర్వీసెస్ కావాలో. లేదు వాళ్ళకి ఐడియా ఉంటే కూడా ఓకే, మీకు ఒక నాలెడ్జ్తో వస్తారు. బట్ వాట్ బెస్ట్ యువర్ స్కిన్ నీడ్స్ ఆర్ హెయిర్ నీడ్స్ అనేది, దాన్ని ఏం ఫీడ్ చేస్తే హ్యాపీగా ఉంటాయి అనేది మై పీపుల్ నో లిటిల్ బెటర్. సో హెల్త్ వైజ్గా వాళ్ళు ఇంకా మంచిగా, అంటే హెల్దీ స్కిన్ కోసం, హెల్దీ హెయిర్ కోసం వాళ్ళు ఇంకా ప్రాపర్గా గైడ్ చేస్తారు. కాబట్టి సేఫ్ హ్యాండ్స్ నుంచి సేఫ్ హ్యాండ్స్. కానీ హరిత గారు నాకు ఒకటి అనిపించింది, ఇలాంటివన్నీ చాలా ట్రస్ట్ కి సంబంధించిన విషయం. కాబట్టి అది ఒక ఎలా చెప్పాలి, చాలా ఒక బాండింగ్ ఉండాలి మనకి. సో కానీ ఇక్కడ రాగానే ఫస్ట్ నాకు నిజంగా హోమ్ లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. ఆల్ క్లినికల్ ట్రీట్మెంట్స్ అండి, రిలేటెడ్ టు హెయిర్, స్కిన్, పర్మనెంట్ రిమూవల్స్ ఆఫ్ అన్వాంటెడ్ హెయిర్, ఎనీథింగ్ ఈజ్ అండర్ డాక్టర్. సో మీకు ఇక్కడ ఈస్థెటిక్ డాక్టర్స్ అండ్ యూ హ్యావ్ డర్మటాలజిస్ట్ డాక్టర్సే ఉన్నారు. సో సేఫ్ హ్యాండ్స్లో ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ వీ ఆల్వేస్ టెల్ ఇట్స్ సేఫ్. ఎందుకంటే జస్ట్ వాళ్ళు ట్రైన్డ్ పీపుల్ లాగా జస్ట్ ఏదో ట్రీట్మెంట్కి సంబంధించిన ట్రైన్డ్ పీపుల్ కాదు, దే సర్టిఫైడ్ డాక్టర్స్. కాబట్టి థ్యాంక్ యూ. ఒకసారి ఫస్ట్ కన్సల్టేషన్ తీసుకుందాం. రిగార్డింగ్ స్కిన్ అండ్ హెయిర్, డాక్టర్ విల్ బి దేర్ ఫర్ యూ. అండ్ ఎనీ బ్యూటీ రిలేటెడ్ సర్వీసెస్, కన్సల్టేషన్ కౌన్సిలర్స్ అండ్ హెల్త్ కౌన్సిలర్స్ విల్ బి దేర్. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళమంటారు? ప్లీజ్ కమ్. ఓకే రండి. హలో అండి. హలో అండి. థ్యాంక్ యూ. సో ఏం ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటర్ అంటారు? సో బయట నుంచి వచ్చారు కాబట్టి పిగ్మెంటేషన్ కనిపిస్తుంది చాలా అండి. ఎలా మాడిపోయామంటే మేము. ఓకే ఓకే, దానికైతే మన దగ్గర కార్బన్ ఇన్ఫ్యూజ్డ్ లేజర్ అని ఉందండి. సో దానికి మంచి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. స్కిన్ అంటే నో డౌన్ టైమ్, వెంటనే వెళ్ళిపోవచ్చు. మీరు ఏమైనా షూట్ ఉన్నా కానీ ఇమీడియట్ గా వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇంకొకటి ఏంటంటే నాకున్న కంప్లైంట్, నా హెయిర్ అంటే ఎక్కువ మేము స్ప్రేస్ వాడడం, కెమికల్స్ ఎక్కువ ఉంటుందండి. సో దానివల్ల హెయిర్ ఫాల్ అండ్ డాండ్రఫ్ బాగా. సో డాండ్రఫ్ ఉందండి? బాగుంది. ఓకే ఓకే, అయితే మన దగ్గర డాండ్రఫ్ ట్రీట్మెంట్స్ చాలా బాగున్నాయండి. సో స్టెప్ బై స్టెప్ డాండ్రఫ్ అండ్ ట్రైకో ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు మీరు. ఓకే. సో అయితే ఇప్పుడు లేజర్ అని అది బెటర్ అంటారు. హెయిర్ ఫాల్ ఉందండి? ఎక్కువ ఉందండి హెయిర్ ఫాల్. అసలు ఇలా మనం కోమ్ చేస్తే మొత్తం అంతా హెయిర్ ఉంటుంది. ఓకే ఓకే. సో ఫస్ట్ డాండ్రఫ్ అనే ట్రీట్మెంట్ని ఫస్ట్ సాల్వ్ చేద్దాము. అది కంట్రోల్ అయిపోయిన తర్వాత హెయిర్ లాస్కి కానీ దానికి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. అవును, మనం 1 by 1 చేయించుకుంటేనే బెటర్ అన్ని ఒకేసారి కాకుండా. సో హస్బెండ్ కాదు కదా రెండు, నాకు తెలుసు. హస్బెండ్ వింటాడు, హస్బెండ్ తప్ప ఇంకెవరో వింటారు. అదే చెప్తున్నాను, హస్బెండ్ అయితే వింటాడు అని చెప్పి. యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మీరే అందంగా తయారవుతారు అని చెప్పి కంప్లైంట్ చేస్తుంటారు అబ్బాయిలు. అందుకే ఇప్పుడు మన విభాగాల్లో ఇద్దరికి ఉంది కాబట్టి ఏం చేస్తే బెటర్ అంటే చెప్పండి. ఇక చిన్నగా అయిపోతాడండి, అలాంటి పనులు చెప్పదు మీరు. ఏం చేపిద్దాం ఫేస్కి? మీరు కూడా లేజర్ తీసుకోవచ్చండి, కాకపోతే హెయిర్ ఉండొద్దు, ట్రిమ్ చేసుకోవాలి. జీరో ట్రిమ్ చేయించుకుంటే మీకు కూడా ట్యాన్ ఉంది కాబట్టి ట్రిమ్ చేయకుండా అయితే మీరు ఫేషియల్స్కి వెళ్ళి హైడ్రా ఫేషియల్ బాగా వర్కౌట్ అవుతుంది మీకు. హైఫు ఇలాంటి ట్రీట్మెంట్స్ కూడా తీసుకోవచ్చు. హైఫు ఇప్పుడు తీసుకోలేము. హైఫు ఏంటంటే కొంచెం ఫ్యాట్, స్కిన్ కొలాజన్ కోసం అది తీసుకుంటారు. బియర్డ్ ఉంది కదా కొంచెం, అది కొంచెం అవాయిడ్ చేయాలి. హైడ్రా ఫేషియల్ తీసుకోవచ్చు మీరు. అంటే బియర్డ్ తీయకుండా అంటే యూ కెన్ గో విత్ హైడ్రా ఫేషియల్. ఓకే. బియర్డ్ తీసేస్తే నువ్వు కూడా అలాగే అన్ని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. విత్ జీరో. అవును, హెయిర్ కూడా చూపించుకోవచ్చు కదా. ఓకే, యా, హెయిర్ చేయొచ్చు.
ఓకే అండి. సో అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోమంటారా? ఓకే అండి, థ్యాంక్ యూ. అమ్మయ్య, నాకు ఇప్పుడు ధైర్యం వచ్చిందండి. వెళ్ళగానే మాకు ఇది అధికారులు నాకు కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా డాక్టర్ గారితో మాట్లాడినది ఒక ఐడియా వచ్చింది. ఓకే, ఈ ట్రీట్మెంట్ చేయించుకొని 1 by 1 వెళ్ళాలి అని చెప్పి ఒక ఐడియా వచ్చింది. సో డాక్టర్ గారు చెప్పింది చేసుకోవచ్చు అంటే ప్రశాంతంగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. హెయిర్ ని స్కిన్ ముట్టుకోవాలంటే భయం వేస్తూ ఉంటది. ఆవిడ చెప్పిన పద్ధతి చక్కగా చూస్తే ప్రశాంతంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ చూస్తే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా అంటే కన్ఫ్యూజన్ లేకుండా మనల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. సో మేము స్టార్ట్ చేసుకుంటాం అయితే. లెట్స్ గో. హివాగాలో డర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ ఎప్పుడు మనకి అవైలబుల్గా ఉంటారు. ఇక్కడ అన్ని అడ్వాన్స్డ్ క్లినికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. పిగ్మెంటేషన్, యాక్నీ స్కార్స్, యాంటీ ఏజింగ్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్, లేజర్, ఐబీ ప్రోబింగ్, ఇలా ఒక్కటి కాదు, ఆల్ అండర్ వన్ రూఫ్ అంటారు కదా, అలా అన్నమాట. ఫస్ట్ నేనైతే ట్రైకో ట్రీట్మెంట్ తీసుకున్నాను. అది హెయిర్కి అనమాట. అంటే నాకు చాలా డాండ్రఫ్ ఉంటుంది, బికాజ్ ఎక్కువగా హెయిర్ స్ప్రేస్ వాడడము, హెయిర్ని నానా ఇబ్బంది పడతాను కాబట్టి. సో డాండ్రఫ్ ఎక్కువ ఉంది అండ్ హెయిర్ ఫాల్ కూడా ఉంది. సో వీటిని కంట్రోల్ చేస్తుంది. సో ఈ ట్రీట్మెంట్ 45 to 1 hour పడుతుంది అనమాట. సో హెయిర్ ప్యాక్స్, హెయిర్ వాష్, ఇలా కొంచెం మసాజ్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ పవన్కి జిఎఫ్సి ట్రీట్మెంట్ తీసుకున్నాము. సో ఈ జిఎఫ్సి ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ మన బ్లడ్ తీసి దాన్ని కొంచెం ప్రాసెస్ చేసి మళ్ళీ ఆ వైట్ బ్లడ్ సెల్స్ని మన హెయిర్లోకి ఇంజెక్ట్ చేస్తారనమాట. ఇది జిఎఫ్సి ట్రీట్మెంట్ అంటారు. సో దీనివల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ రిడ్యూస్ అవుతుంది అండ్ హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది అనమాట. సో దాని తర్వాత పవన్కి హైఫూ ట్రీట్మెంట్ చేశారు. ఇదేంటంటే ఫేస్ పైన ఉండేటువంటి అన్వాంటెడ్ ఫ్యాట్ ఉంటుంది కదా, దాన్ని రిడక్షన్ చేస్తుంది అండ్ డబుల్ చిన్ కూడా రెడ్యూస్ చేస్తుంది. స్కిన్ ఫోమ్గా టైట్గా కనిపిస్తుంది, దానివల్ల యూత్ఫుల్గా కనిపిస్తామన్నమాట. సో అది హైఫూ ట్రీట్మెంట్ వల్ల వచ్చే బెనిఫిట్స్. నెక్స్ట్ నేను క్యూ స్విచ్ లేజర్ ట్రీట్మెంట్ చేసుకున్నాను. ఇదేంటంటే పిగ్మెంటేషన్ని అండ్ మెలాజ్మాని తగ్గిస్తుంది, ఇంకా బ్రైట్గా గ్లోగా కనిపిస్తుంది అండ్ స్కిన్ లైట్నింగ్ అవుతుంది, యూత్ఫుల్గా కనిపిస్తామన్నమాట ఈ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల. పెడిక్యూర్ చేసుకున్నాము. అబ్బా, ఈ చైర్స్ మాత్రం అసలు ఫర్ ద ఫస్ట్ టైం చూశాను. అసలు ఎంత రిలాక్స్ అవుతామంటే చెప్పలేము. ఫుట్ రిలాక్స్తో పాటు హోల్ బాడీ కూడా రిలాక్స్ అవుతుంది, ఎందుకంటే మనకి ఆ చైర్ బ్యాక్ సైడ్ మసాజ్ ఉంటుందన్నమాట. ఫుల్ అంటే తల దగ్గర నుంచి కాళ్ళ వరకు ఫుల్ మసాజ్ కూడా ఉంటుంది. ఎంత స్ట్రెస్లో ఉంటాం నిజంగా, మనం చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఉన్నాము. కొద్దిసేపు మనం ఆ చైర్లో కూర్చొని పెడిక్యూర్ చేయించుకుంటే అసలు ప్రపంచాన్ని మర్చిపోయి హ్యాపీగా నిద్రపోతాం. అబ్బా, ఇలా కదరా మన జీవితం ఉండాలి అనిపిస్తుంది. సో సూపర్గా ఎంజాయ్ చేసాం ఇక్కడ మేము తీసుకున్న ప్రతి ట్రీట్మెంట్.
అండ్ నేను అన్వాంటెడ్ హెయిర్ రిడక్షన్ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఎక్కువగా హెయిర్ గ్రోత్ ఉంటుందన్నమాట లెగ్స్ పైన అండ్ హ్యాండ్స్ పైన కూడా. సో అస్తమాను వ్యాక్స్ అలా కాకుండా దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూడాలి అనుకున్నాను. సో అన్వాంటెడ్ హెయిర్ రిడక్షన్లో హివాగా ఈజ్ ద బెస్ట్, ఎందుకంటే 100% రిజల్ట్ ఉంటుంది. సో నేను చాలామంది దగ్గర విన్నాను అండ్ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. సో అందుకే నేను అన్వాంటెడ్ హెయిర్ రిడక్షన్ కూడా తీసుకున్నాను. సో ఫైనలీ నేను నా హెయిర్ కొంచెం ట్రిమ్ చేయించుకొని హెయిర్ స్టైల్ చేయించుకున్నాను అనమాట. ఫైనలీ ఇలా మేకోవర్ అయ్యామన్నమాట. లుక్ చాలా బాగుంది కదా. నిజంగానే మనం అందంగా కనిపిస్తే కాన్ఫిడెన్స్ లెవెలే వేరేలా ఉంటుంది. సంతోష్ పవన్ కొంచెం కులుకుంటున్నాడు, చిన్నగా అయిపోయినాడు. దట్స్ ఓకే. సో అందుకే ఇంకా పండగల సీజన్ కాబట్టి సో ప్యాంపర్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, అందంగా తయారవ్వండి. నిజంగా చెప్తున్నా, నేను పవన్ అయితే ఈరోజు హివాగాకి వచ్చిన తర్వాత చాలా చాలా ఏమంటారు హ్యాపీ అనిపించింది. అండ్ బెస్ట్ సర్వీసెస్ని మేము తీసుకున్నాము. మా ఫేస్లో తెలిసిపోతుంది ఆ గ్లో ఎలా ఉంది అని చెప్పేసి. సో ఈ హివాగా మన హైదరాబాద్లో ఒకటే ఉందన్నమాట. సో అది కూడా ఎక్కడంటే గచ్చిబౌలిలో ఉంది. సో మీరు కూడా రావాలి అనుకుంటే నేను అడ్రస్ అవన్నీ కూడా షేర్ చేస్తాను. తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే మనకి అన్ని సర్వీసెస్ ఒక్కటే ప్లేస్లో ఉన్నాయి. అండ్ ఇండియాలోనే ఇది చాలా పెద్ద సెలూన్, నెంబర్ 1 సెలూన్ హివాగా మాత్రమే. ఇంత పెద్దది అంటే ఇన్ని సర్వీసెస్ ఒకటే ప్లేస్లో ఇంత పెద్దగా నేను ఎప్పుడు చూడలేదు. అండ్ నేను కనుక్కున్నాను కూడా, ఇండియాలోనే ఇది ఒక్కటే ఫస్ట్ అనమాట ఇంత పెద్దగా అన్ని సర్వీసెస్ కలిపి ఇవ్వడం అనేది. చాలా చాలా బాగుంది. డెఫినెట్గా మీరు విజిట్ చేయండి, విత్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. సో ఈరోజు నేను చేసిన ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. మరి ఇది ఇవాళ ఇట్లు మీ అంజలి పవన్. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. మా వీడియోని మీ వరకు చేయండి, మీరే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.